దేవుళ్ళలోనే ఉండాలి. VBSకి రమ్మని నీకు చెప్పాం, ఫోన్లో పెట్టాం. మరి నువ్వు దేవుని పరిచర్యలు ఎవరసలు ఎక్కువగా దేవుని పరిచర్యలో ఉండాలి. నాలో ఉంటేనే మనం ఫలిస్తామని దేవుడే చెప్పాడు కనుక అంటు కట్టబడని వారు ఎండిపోతారు, తీసి నరికి అగ్నిలో పారవేయబడుతుంది కనుక నాలో ఫలింపని ప్రతి తీగను దేవుడు తీసేస్తాడు. కాబట్టి మందిర పరిచర్యలు చాలా విలువైనవి. ఏ విషయం మీకు చెప్పినా పరుగున మందిరానికి రావాలి. యవనస్తులైనా ఎవరైనా, అందరూ ఎవరైనా, యవనస్తులే కాదు మేమైనా ఎవరైనా టైం టు టైం పరుగులు తీస్తేనే మనకు అది దీవెన, ఆశీర్వాదం. ఎందుకంటే మరి చెప్పాము అంటే ఇదే కాదు, ఏ రీతిగా ఒకవేళ శోధన వచ్చినా సాక్ష్యం చెప్తాను అని ఒప్పుకోగానే మరి దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. మరి తన తల్లిని క్షేమంగా ఉంచాడు, క్షేమ స్థితిలో ఉంచాడు, దాన్ని సాక్షిగా నిలబెట్టాడు. కాబట్టి చివరి మూమెంట్ లో దేవా సాక్ష్యం చెప్తానని ఆ బిడ్డకి జ్ఞానం ఉంది. ఎలా జ్ఞానం ఉందంటే ఆయన సన్నిధిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం వినడం వల్ల దేవాని సన్నిధిలో నేను సాక్ష్యం. కొంతమంది ఈ జ్ఞానం కూడా ఉండదు. చాలా మంది చనిపోయిన వాళ్ళు, చాలా మంది భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకి జ్ఞానం, దేవుని సన్నిధిలో సంపూర్ణ జ్ఞానం ఉంది. మందిరానికి బాగా రావాలి, దేవునితో మంచి కనెక్షన్ ఉండాలి. అప్పుడే మనం అద్భుతంగా ఫలిస్తాం. ఏది వచ్చినా అపవాది వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ బిడ్డ కోసం, తన తల్లి కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా దేవునిలో ఉండాలి. శ్రమ ఎక్కువ అయ్యే కొద్ది ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి తప్పించి దూరం వెళ్ళే కొద్ది ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవు కనుక దేవునికి పరిచర్యకి ఎప్పుడు లోపడుతూ తగ్గించుకుని ఉందాం.